అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వారి విషయాన్ని తీసుకుంటే మకర రాశి వారికి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు, నూతన నిర్ణయాలతో ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. భూమికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ, స్థిరాస్తులకు సంబంధించి కానీ, పెట్టుబడుల విషయంలో కావచ్చు, మాట విలువ విషయంలో కావచ్చు, లేకపోతే వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, కుటుంబ వ్యక్తుల సహకారం అన్నీ కూడా మీరు అనుకున్న విధంగా ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని తీసుకుంటే కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు, కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా శత్రు రోగ రుణాల విషయంలో కానీ, ప్రత్యర్థులను అధిగమించే విషయంలో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టే పరిస్థితులు, అలాగే లోన్లు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా మాట విలువను పెంపొందించుకోవాలి, వ్యక్తులతో ఘర్షణకు దూరంగా ఉండాలి. వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, వృత్తిలో ఉండే మీ యొక్క కులీగ్స్తో కానీ, ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులైన మీ యొక్క తోబుట్టువులతో కానీ ఘర్షణలకు దూరంగా ఉంటూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ మాట విలువ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వారికి ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి మంచి సమాచారం అందుకుంటారు. అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, చిన్ననాటి మిత్రులతో ముచ్చరించడం కావచ్చు, అనుకోని అతిథులు గృహానికి రావడం వల్ల కావచ్చు, అలాగే ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం కావచ్చు, మొదలైన వాటి వల్ల మీకు మానసిక ప్రశాంతత పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఆత్మీయులతో సంప్రదించేటప్పుడు, ఆత్మీయులతో మీరు మాట్లాడుకునేటప్పుడు మీరు అధిక ఆత్మవిశ్వాసంతో కావచ్చు, అధిక కోపాలు, అధిక ఘర్షణలకి దూరంగా ఉంటూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి.